డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెట్స్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి. భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నంబర్ 8500155255. రాష్ట్ర ప్రభుత్వం ఈ అధికార పార్టీ ప్రభుత్వానికి వచ్చే కంటే ముందు ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి అనేక హామీలు, అందులో ప్రధానంగా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి రైతన్నలకు సంబంధించినటువంటివి. వరి కోతలు అవుతూ ఉంటే బోనస్ 500 క్వింటాల్కి ఇచ్చి మేము కొంటామని చెప్పి ఆనాడు మాట ఇచ్చిన సంగతి ప్రజలందరికీ తెలుసు. బోనస్ సంగతి దేవుడు ఎరుగు, కొన్న ఓట్లకే పైసలు దిక్కులేవేయాలి. ప్రభుత్వం సేకరించినటువంటి వరి ధాన్యం రైతుల నుంచి సేకరించినటువంటి దాంట్లో ఇంకా ఇవ్వకుండా చెల్లింపులు చేయకుండా రైతాంగానికి ఉన్నటువంటి డబ్బులు 1000 కోట్లు ఉన్నాయి. 1000 కోట్ల రూపాయలు ఇంకా రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించవలసి ఉంది ధాన్యం సేకరించినవి. మేము ప్రభుత్వంలో ఉన్ననాడు ఎప్పుడు ధాన్యం సేకరించినా 3 నుంచి 6 వర్కింగ్ డేస్ లోపల, మ్యాక్సిమం 1 వీక్ లోపల రైతాంగానికి ఆన్లైన్లో డబ్బులు వేసేది. ఒక్క సీజన్లో కూడా రైతులకు ఇబ్బంది కాకుండా కొనుగోళ్లను సుమారు 7,000 పైచీలకు కొనుగోలు కేంద్రాల ద్వారా అద్భుతంగా కొనుగోళ్లు నిర్వహించి ఇట్స్ నాట్ మైన్ అద్భుతంగా నిర్వహించి సకాలంలో పేమెంట్ చేసినాం. రైతాంగానికి బాసటగా ఉన్నాం. ఇలా 1000 కోట్ల రూపాయలు ఇవ్వకుండా తాత్సారం ఎందుకు చేస్తుంది సర్కారు? అందుకే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీగా రైతాంగం తరఫున తక్షణమే రైతులకు ఇవ్వవలసినటువంటి వరి కొనుగోలు చేసినటువంటి వానాకాలం వరి కొనుగోలు చేసినటువంటి ధాన్యపు డబ్బులు 1000 కోట్లు చెల్లించవలసి ఉంది. ఇవి బోనస్తో కలిపి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సరే, అంతకుముందు మీరు ఖరీదు చేసిన వాటికి అప్పటికే ఖరీదు చేసినారు, అప్పటికే రైతులు అమ్ముకున్నట్టే కొద్దిసేపటికి అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు పెండింగ్ ఏవైతే పేమెంట్స్ ఉన్నాయో ఖచ్చితంగా వాటికి బోనస్ కలిపియాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతు బంధుకు సంబంధించి చాలా నాన్ సీరియస్గా, ఓ రకంగా చెప్పాలంటే పరిహాసపు మాటలు మాట్లాడుతున్నట్లు కనిపిస్తూ ఉంది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో ప్రభుత్వ పెద్దలు, ఎవరి మాటల్ని ఎట్లా అర్థం చేసుకోవాలనో రైతాంగం గందరగోళానికి గురవుతూ ఉంది. 27వ తేదీన, గత నెల 27వ తేదీన సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే, ఇదివరకే చేసినాం కదా రైతు బంధు రైతులకు అని మాట్లాడతారు. అంటే రాష్ట్రంలోని ప్రజలు రైతులంతా తిక్కోళ్ళు అన్నట్టు. ఇదివరకే చేసినాం కదా రైతు బంధు అయిపోయింది కదా చేసినాం కదా అని మాట్లాడతారు దబాయించి. ఇది ఎక్కడే న్యాయమండి? రైతులకు డబ్బులు వేయకుండా చేసినామని ఎవరు మాట్లాడతారా? ఆ తర్వాత మొన్న 9వ తారీఖు నాడు సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు మాట్లాడుతూ, ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అందరికీ వచ్చింది రైతు బంధు అన్నారు. మీడియాలో వచ్చిన మాట చెప్తున్నాను, ఆయన మాట్లాడిన మాట చెప్తున్నాను. మరి సమాచారం లేకుండానే మాట్లాడతారా? సమాచారం తీసుకోకుండానే మాట్లాడతారా? ఆర్థిక శాఖను సంప్రదించకుండానే చెప్తారా? వీరి ఆదేశాలు లేకుండానే, ముఖ్యమంత్రి గారి ఆర్థిక మంత్రి గారి ఆదేశాలు లేకుండానే ఆర్థిక శాఖ విడుదల చేస్తుందా? వ్యవసాయ శాఖ రైతాంగాన్ని పంపిస్తుందా? ఇదే ఖర్చోద్యం అండి. నిన్నటికి నిన్న సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి గారు పుణ్యం కట్టుకోవాలి, మీరు ఒక్కరు నిజాయితీగా చెప్పారు. సంక్రాంతి తర్వాత రైతులకు రైతు బంధు ఇస్తామని నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న చెప్పారు. మరి ఎవరి మాట సత్యం అన్నట్లు? ఇప్పటిదాకా వేయలేదు కాబట్టి, 1 ఎకరా లోపు ఉండేటువంటి రైతులకు మాత్రమే వేసిండ్రు కాబట్టి, మిగతావన్నీ వేయలేదు కాబట్టి, ఇవాళ తుమ్మల గారు చెప్పింది ఒకటే వాస్తవమైన మాట. ఈ రోజుకి ఈ అంశంలో ఇంత బాధ్యత రైతాంగం ఎట్లా చెప్తారు? మరి రాష్ట్ర రైతులు డబ్బులు పడ్డాక కూడా పడలేదంటారు ఎవరన్నా? డబ్బులు వేసే ఆధారం ఉండదా? ఆన్లైన్ కాదా వేసేది? బ్యాంకుల ద్వారానే అకౌంట్లకే కదా వేసేది.
ఇంత పచ్చిగా ప్రజల్ని వంచిస్తారా? వేయకుండానే వేసినామని చెప్తారా? రుణమాఫీ ఎదల్చించుకొని చెప్తే ఇప్పుడు పోయి తెచ్చుకోండి బ్యాంకులో అర్జెంటుగా 2 లక్షల రూపాయలు నేను రాగానే 9 తారీఖు నాడు మాఫీ చేస్తా అని చెప్తే ఒక్క బ్యాంకు పైసలు ఇస్తలేదు 2 లక్షల రూపాయలు ఏ రైతు పోయినా కూడా. అటు బ్యాంకులలో రాక మీ మాట నమ్ముకొని మళ్ళీ రైతాంగం వడ్డీ వ్యాపారులతోనికి బాట కట్టాల్సిన దుస్థితి ఏర్పడతా ఉంది. ఎందుకు ఈ రకంగా ఉద్దేశపూర్వకంగా పక్కదారి పట్టేయాలి రైతుల్ని? ఎందుకు ఆశలు కల్పించాలి?